ఆ యొక్క వచనము చూసుకుంటూ మనము ముందుకు వెళ్ళాం. మరి శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమించారని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రకటన గ్రంథంలోని మరి లేఖనాలు అంటున్నాయి, మొదటి ప్రేమను మనం చూసుకోవాలి అంటది ప్రకటన గ్రంథంలో. ప్రభువుతో మొదటగా మీరు నేను ఏ విధంగా రక్షింపడ్డాం, ఏ విధంగా మరి మనము ప్రేమ కలిగి ముందుకు వెళ్ళాము. కాబట్టి ఈ యొక్క ప్రేమ అనే అంశము మనం జీవితకాలము కూడా ధ్యానం చేయాల్సిన అంశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 4వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చూసాం. ప్రేమ చేత ఆయన మనల్ని ఏర్పరచుకొనును అనే విషయాన్ని చూసాం. తర్వాత అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:4-5 వచనాల్లో 2వ అధ్యాయం 4-5 వచనం మహా ప్రేమ చేత ఆయన మనల్ని బ్రతికించను అనే విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూడడం జరిగింది. మరి అందులోనే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఎఫెసీయులు 4వ అధ్యాయంలో 1-2 వచనాల్లోని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ప్రేమ చేత ఒకరినొకరిని సహించుకోవాలి. ప్రేమతో ఒకరినొకడు సహించు అని 4వ అధ్యాయం ఎఫెసీయులు 2వ వచనంలో చూస్తాం. తర్వాత దేవుని యొక్క లేఖనాలు అంటాయి, ప్రేమ చేత ఒకరినొకరిని మరి సత్యము చెప్పొచ్చు, ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు. 4:15 చూసిన ప్రకారము ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు. క్రీస్తు వలె ఉండుటకు ఆయన సత్యము చెప్పారు. 4వ అధ్యాయము 15వ వచనంలో చూసిన ప్రకారము. కానీ ప్రేమ కలిగి సత్యం చెప్పారు. ఎవరికి ఘాటుగా జవాబు ఇవ్వాలో వారికి ఇచ్చారు. ప్రేమ కలిగి సత్యం చెప్పారు. మరి ఆ సత్యం కొంతమందికి వంట పట్టలేదు, అందుకే వదిలి వెళ్ళిపోయారు. వారి క్రీస్తు నుంచి వెడలు వెళ్ళిపోయినట్లు మన లేఖనాల్లో సెలవిస్తాయి. మరి ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రికలో మరి 3వ అధ్యాయంలోనే 15-19 వచనాల్లో అక్కడ మంచి వివరణ ఇలా ఉంటుంది. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచునట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను. ఒకవేళ మీ అంతరంగంలో పురుషుని యందు మీకు ఏమైనా శక్తి కలిగి ఆత్మలో బలపరచబడాలి అనుకుంటే, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించాలనుకుంటున్నట్లయితే తన మహిమ ఐశ్వర్యం చెప్పున మీకు దయచేయవలనని, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ఆయన మహిమ ఐశ్వర్యం చెప్పున దయచేయవలనని, దేవుని సంపూర్ణత పూర్ణుల కింద మనం అవ్వాలనుకున్నట్లయితే మనం ఏమంటుంది వాక్యం అక్కడ? ప్రేమయందు వేరు పారి స్థిరపడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందులోని వేరు పారి స్థిరపరచబడితేనే తప్ప అంతరంగ పురుషుని యందు ఆయన ఆత్మ వలన మనం బలపరచబడము. ఎందుకు మన జీవితంలో అంతరంగ పురుషుని యందు మీరు నేను బలపరచబడలేకపోతున్నాము? ఎందు నిమిత్తము ఆత్మ చేత నింపబడలేకపోతున్నాము, ఆత్మలో నడిపింపబడలేకపోతున్నాము. ఒకవేళ నింపబడితే అంటే ప్రేమ లేదనే వాక్య ప్రకారం. ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మరి ప్రేమ యందు వేరు పారాలట, స్థిరపడాలట. అంటే అస్థిరమైన ప్రేమ మన జీవితాల్లో ఏమైనా ఏలుబడి చేస్తుందా? ఈరోజు చూస్తున్న వీక్షకులు కానీ, లేకపోతే మరి ప్రజలు కానీ, సంఘము ఆన్లైన్లో ఉన్న ఆఫ్లైన్లో ఉన్న ఒకసారి ఆలోచన చేయాల్సిన విషయం. ప్రేమ యందు మనం స్థిరపరచబడకపోతే, వేరు పారకపోతే, అంతరంగ పురుషుని యందు ఆత్మ ద్వారా మనం బలపరచబడలేము. క్రీస్తు మీ హృదయములు విశ్వాసం ద్వారా నివసించరు. ఎందుకంటే ప్రేమలోని స్థిరపరచబడే జీవితం లేదు కాబట్టి. మరి దాంట్లో వేరుపారే మనస్తత్వం మనకి ఉండట్లేదు కాబట్టి
అదే అంటుంది వాక్యం అక్కడ. సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకుంటకును. అంటే సంఘం అంతటితో కలిసి ఆ ప్రేమలో ఉన్న వెడల్పు చూడాలట, పొడుగు, లోతు, ఎత్తు చూడాలట. ఏంటి అందులో పొడుగు, లోతు, ఎత్తు, వెడల్పులు ఏంట్రా నాయన? ఆకాశం కంటే ఉన్నతమైంది, మరి పాతాళము కంటే లోతైనది, మరి విశాలమైంది ఏముందంటే దేవుని యొక్క దైవికమైన ప్రేమ. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడై ఉండి శారీరకంగా మీ కొరకు నా కొరకు భూలోకానికి దిగి వచ్చి మన కోసం ఒక శరీరాన్ని దాల్చి మన కోసం ఆ శరీరాన్ని నలగొట్టబడే విధంగా, మరి ఆ యొక్క శరీరము రక్తము చేత చిందింపబడి ఒక రక్తబొట్టు కూడా లేకుండా మన కోసం శిరివ్యాగము చేసి అవమానింపబడి దరిద్రతను అనుభవించి చనిపోయి తిరిగి లేగడం, దానికంట ప్రేమకి మరి వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు దీన్ని మించినవే ఉండవేమో. అయితే వాక్యం అంటుంది పరిశుద్ధులందరితో కూడా మీరు కలిసి చూడండి. అది మీ మట్టుకు మీరు చూస్తే అవ్వదు. అందరితో నీ ఉంటున్నప్పుడు, సంఘములో ఉంటున్నప్పుడు, తగిన రీతిలో ముందుకు వెళ్తున్నప్పుడు అన్ని వేళ్ళు ఒకలాగే ఉండవని లేఖనాలు సెలవిస్తున్నట్లు, లేకపోతే లోకంలో ఒక మాట అన్నట్లు వారికి కొంచెం ఎక్కువ ప్రేమ చూపించాలి. కొంతమంది బలహీనమైన వ్యక్తులకు కొంచెం ఎక్కువ ప్రేమ చూపించాలి, కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి. మరి బలమైన ఉన్న వ్యక్తులకి కొంత మట్టుకి చెప్పిన వాళ్ళకి అర్థమవుతుందేమో, కానీ పరిశుద్ధులతోనే మనము ఆ యొక్క ప్రేమ యొక్క స్థితిగతులు మనం తెలుసుకోవాలట. ఎందుకంటే అనుభవజ్ఞులు ఉంటారు, సేవకులు, సేవకురాళ్ళు, మరి వయస్సులో పైపడిన వ్యక్తులు, ప్రేమలోని ఉన్నతమైన శిఖరాల్లోకి ఎక్కిన వ్యక్తులు, చిన్నవారైనప్పటికీ ప్రేమ కలిగి సత్యం చెప్తుంటారు, ఓర్పు, సహనం కలిగి ఉంటారు. అలాంటి పరిశుద్ధులతో మీరు నేను ప్రయాణం చేస్తే ఎంత ఆశీర్వాదకరము. అందుకే అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4:13 అంటది, పరిశుద్ధులు సంపూర్ణగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాను. పరిశుద్ధులు సంపూర్ణులుగా అవ్వాలంటే దేవుని యొక్క సేవకులు, ఈ పిలుపులు ఉన్న వ్యక్తులు తప్పనిసరిగా పరిచర్య ధర్మం జరిగిస్తూ ముందుకు వెళ్ళాలి. అప్పుడు పరిశుద్ధులు సంపూర్ణులు అవుతారు. ఏ విధంగా సంపూర్ణులు అవుతారంటే ప్రేమలో కూడా పరిశుద్ధులైన సంఘము కింద పిలువబడిన దేవుని రక్తము చేత కడగబడిన మీరందరూ, మనం అందరము ప్రభు రక్తము చేత కడగబడి పరిశుద్ధులు అయ్యాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన పరిశుద్ధుని బట్టి కానే కాదు, అది కేవలం ఆయన పరిశుద్ధి బట్టి. అందుకే అందరము కూడా తగిన రీతిలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క పరిస్థితులు, ఒక్కొక్క మాట తీరు, ఒక్కొక్క స్వభావం, ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ నుండి, ఒక్కొక్క కులము, మతము, పరిస్థితులు, పేద, మధ్యతరగతి, గొప్పవారు, ఇలా వివిధ రకాలైన పరిస్థితుల నుంచి వస్తారు. ఈ దేశం, ఆ దేశం, ఇంకేదో దేశం, ఏవే పరిస్థితులు. కాబట్టి ఆ ప్రేమలో పరిస్థితులన్నీ కూడా దాని యొక్క పొడుగు, లోతు, ఎత్తు, వెడల్పు గ్రహించాలంటే ఒక సంఘము కింద కూడాలి. ఒక సంఘము కింద కూడి తగిన రీతిలోని ముందుకు వెళ్ళాలి. చాలా మందికి సంఘము కింద కూడడం ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువసేపు వాళ్ళతో మిళితం అవ్వలేని పరిస్థితి ఉంటుంది. అందుకే తగిన ప్రేమలోని వాళ్ళు వేరు పారలేరు, వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు గ్రహించలేరు. ఎక్కువగా వాళ్ళు కలిసి ఉండే పరిస్థితి అనేది జరగదు. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు కావలిస్తే. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రవర్తన, ఒకరి ప్రవర్తన దేవునికి ఇష్టకరంగా ఉంటే శత్రువులు సైతం మిత్రుల కింద మారుస్తారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రవర్తన తగిన రీతిలోని ఒక ఇల్లు కట్టబడుతున్నప్పుడు, పరిశుద్ధులతో ప్రేమలో విషయంలో ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు అంటారు, ఒక మనిషి కింద ఈ ఇల్లు కట్టాలి, ఇక నా మందిరము కట్టాలి. ఇదో నా మందిరంలోని మీరందరూ రాళ్ళు వలె ఉన్నారు. ఒక రాయి పూర్తిగా కావాలి, ఒక రాయిని కొట్టాలి, ఒక రాయిని చెక్కాలి, ఒక రాయి చిన్న మొక్క సరిపోద్ది అంటుంటారు. నేను అలా ఉండను, నేను పూర్తిగా ఉంటాను నేను అంటే అవ్వదు. మందిరం కింద కట్టబడలేము. అయితే రాయి తీసి పక్కన పెట్టిండ్రా అంటారు. ఆ రాయి ఇంకా నిష్ప్రయోజనమై ఒంటరిగా బతకాలి ఆ రాయి. ఇంకా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక సంఘము కింద ప్రభు నియమించిన నియమావళి, అది కుటుంబమైన, సంఘమైన, పరిశుద్ధుల కింద మనం అందరం పిలువబడ్డాం కదా. మిళితం అయిపోవాలి మన అందరం కూడా.
నేను వీరితో ఉండను, నేను వారితో ఉండను, నా భర్తతో నాకు ఉండడం ఇష్టం లేదు, నా భార్యతో ఉండడానికి ఇష్టం లేదు, ఏదో నా అన్నదమ్ములతో ఉండడానికి ఇష్టం లేదు, నా అక్క చెల్లెలతో ఉండడానికి ఇష్టం లేదు. ఉండడానికి అలా కాదు. అందరు మనస్తత్వాలు, అందరి పరిస్థితులు ఒకలే ఉండవు. కాబట్టి పరిశుద్ధులు అని వాక్యం పిలుస్తుంది. కాబట్టి ప్రభు రక్తము చేత కడగబడి, వాక్యము చేత కడగబడి, పరిశుద్ధాత్మ చేత కడగబడిన వ్యక్తులతో ఉండి మనం ఎప్పుడైతే ముందుకి ప్రయాణం చేస్తుంటాం ఆత్మీయంగా, అప్పుడు ప్రేమలోని తప్పనిసరిగా వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు గ్రహిస్తాం. ఎప్పటికీ కూడా గ్రహించట్లేదంటే మన పరిస్థితి ఏంటంటే నేను ఉండను అనే మనస్తత్వం మనం కలిగి ఉంటున్నాం. కాబట్టి కొంతమంది వ్యక్తపరుస్తారు, కొంతమంది వ్యక్తపరుస్తారు. అందుకే ప్రేమ విషయంలో వాళ్ళకి ఎప్పుడు కూడా ఎదుగుదల ఉండదు, వాళ్ళు స్థిరంగా ఉండరు, ప్రేమ యందు వేరుపారరు. అలాగ లేకపోతే పరలోక రాజ్య ప్రవేశం అనేది చాలా దూరంగా ఉన్నట్లే మన జీవితాల్లో. ఈరోజు ప్రియ సంఘం కింద మనందరం గమనించాల్సిన విషయం ఏంటంటే తప్పనిసరిగా ప్రేమనందు మీరు నేను వేరు పారాలి. తప్పనిసరిగా మనం ఎదగాలి. అది ఆశీర్వాదకరంగా మనకు ఉంటుంది. దేవుని యొక్క ప్రేమ మీరు నేను తెలుసుకోవాలంటే ఏదో ఒక మాట చెప్పిసో ఇంకో మాట చెప్పిసో. నేను అంటాను, నిజమైన ప్రేమ ఎప్పుడు వస్తుంది తెలుసా? ఒక 4-5 కలిసి ఉంటుంది, వస్తప్పుడు తెలుస్తుంది నిజమైన ప్రేమ, అది అబద్ధమైన ప్రేమ. ప్రేమ సహిస్తుంది కదండి, భరిస్తుంది కదండి, సరిదిద్దుతుంది, సరి చేస్తుంది, సరిగుండా ఉంటుంది. సహించలేనప్పుడు, భరించలేనప్పుడు, ఎడ్జస్ట్ కాలేనప్పుడు అది దైవికమైన ప్రేమ కాదు, అది లోక సంబంధమైన ప్రేమ. అంటే టైంకి వాడుకునే ప్రేమ, తర్వాత అయిపోయిన తర్వాత సెట్ అయిపోయిన తర్వాత దులుపుకొని వెళ్ళిపోయే ప్రేమ. యేసుప్రభు ప్రేమ ఎత్తిది కాదు. అందుకే అంటుంది స్పష్టంగా వాక్యం అంటుంది, సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగులు. సమస్త పరిశుద్ధులతోనే చూడాలి. ఇది ఒంటరిగా చూడడం అవుతుందంటే అవ్వదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, ముగ్గురు వ్యక్తులు మన దేవుడు త్రిత్వము, కానీ ఏక దైవత్వం అంటది వాక్యం. ముగ్గురు వ్యక్తులు కానీ ఏక దైవత్వం. వాళ్ళలోనే ఒక ఐక్యత, వాళ్ళలో తగిన ప్రేమ, ఒకరినొకరు గౌరవించుకొని ప్రేమించుకొని చెప్పిన మాట వినే విధంగా వెళ్ళే పరిస్థితి మన కుటుంబాల్లో, మన సంఘంలో అది లేక తగిన రీతిలో ఎన్నో పరిస్థితులు జరుగుతున్నాయి. మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, లోక సామెత అనేది చెప్పకూడదు కానీ ఆ చెరుకుని నేలమొయ్యే నాకి మట్టి తగిలిన తర్వాత అనుభవిస్తే మనస్తత్వాలు మనం. అలా కాదు. తగిన రీతిలో దైవికమైన ప్రేమ ఎంతవరకు చూపించాలో మీరు నేను అంతవరకు చూపించాలి. అలా అర్థం చేసుకోకపోతే దేవునికి స్తోత్రం. ప్రేమించాలి, క్షమించాలి, సహించాలి, భరించాలి. ప్రేమను బట్టి ఆయన మనల్ని ఏర్పరచుకున్నారని మనం తెలుసుకోవాలి, వాళ్ళకి తెలియజేయాలి. కాబట్టి ఈ విషయాల్లో మనం ముందుకు వెళ్తే దేవుడు తగిన విషయంలో మనకి ఆశీర్వదిస్తూ ముందుకు పట్టుకువెళ్తారు. కాబట్టి అతివృష్టి, అనావృష్టి ఉండకూడదు. ప్రేమలో శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమించారు. మీరు నేను తగిన రీతిలో పాపము చేస్తామని తెలుసు, అవిధేయత పరులని తెలుసు, మాట వినమని తెలుసు, ఆయన చెప్పింది లోబడమని తెలుసు. అయినప్పటికీ మీరు పాపులై ఉండగానే ఆయన మన కోసం మరణించినట్లు, మన కోసం ప్రాణం పెట్టినట్లు, మన కోసం శాపము కింద మారిపోయినట్లు లేఖనాలు సెలవిస్తున్నాయి. అది ప్రేమ అంటే. నాకు నచ్చితే ప్రేమిస్తాను, నచ్చకపోతే వదిలేస్తాను, నేను ఒంటరిగా ఉంటానంటే దేవుడు కూడా వదిలేస్తారు. అప్పుడు ఒంటరిగా ఉండాల్సిన బతుకులు ముందుకు వెళ్తుంటాయి. కాబట్టి ప్రేమ విషయంలో వాక్య ప్రకారమైన దైవికమైన ప్రేమ మనం అలవర్చుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో చక్కటి మాట అంటది, ఆయన శిరస్సు ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి దానిలోనున్న ప్రతి అవయమును తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. శరీరానికి అభివృద్ధి కలగజేస్తున్నారట ఆయన. మనం అందరం శరీరం అండి. ప్రేమను బట్టి ఆయన అభివృద్ధి కలగజేస్తున్నారు. మిమ్మల్ని నన్ను ఆశీర్వదిస్తున్నారు. నా మాట స్పష్టంగా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. చూడండి, ప్రేమను బట్టి మిమ్మల్ని నన్ను దేవుడు ఆశీర్వదించారు. ఏమని ఆశీర్వదించారు? ఆదికాండంలోని మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి విస్తరించి భూమిని నిండించి అంటుంది వాక్యం. ఇది నిండించిన వాళ్ళ ప్రభుకి ఏంటి అంటే ఆయన మహింపరుస్తామని.
అంటే ఆయన ప్రేమ మన పట్ల చూపించారు. ఇది జరగట్లేదు, ఫలిస్తున్నారు కానీ, విస్తరిస్తున్నారు కానీ, భూమిని నిండిస్తున్నారు కానీ దాన్ని లోపరుచుకోలేని స్థితిగతుల నుంచి బయటకు వచ్చేసారు వీళ్ళు. కాబట్టి ఆయన ప్రేమ చేత వాళ్ళందరి కోసం ఆయన వచ్చి ఆయన బలియాగం చేసి ఆయన మరణించి తిరిగి లేచారు. అయితే మీరు నేను అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఆశీర్వదిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే సంఘము కింద, శరీరము కింద మనం అందరం ఉన్నాము. ఆయన శిరస్సు ఉన్నారు. నా శరీరము బాగుపడితే, నా శరీరం ఆశీర్వదింపడితే నా శిరస్సు కూడా బాగుంటుంది, నా శిరస్సు మహింపరచబడుతుంది. కాబట్టి నా శరీరాన్ని నేను ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తానని చెప్పి యేసు ప్రభువారు ఏం చేస్తున్నారు, శరీరాన్ని తగిన రీతిలోని మరి అభివృద్ధిలోకి పట్టుకొస్తున్నారు. ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనిచున్నది. చూడండి ఎంత విషయం, మనం అదే చేస్తాం కదా. శిరస్సు ఉంది, శరీరానికి తగ్గ జాగ్రత్తలన్నీ చేసుకుంటుంటాం. చేసుకొని అవన్నీ చేసిన తర్వాత, ఇవన్నీ చేసుకున్న తర్వాత శిరస్సు కూడా చక్కగా ఉంటుంది. శరీరం ఆరోగ్యకరంగా బలంగా మరి పుష్టిగా ఉంటే తగిన రీతిలో శిరస్సు కూడా తగిన రీతిలో గణపరచబడుతుంది కదా. మన జీవితంలో దేవుడు మనం ప్రేమిస్తూ అభివృద్ధి పరుస్తున్నారంటే ఆయన గణపరచడానికి, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన్ని మహిమపరచడానికి, దేవునికి స్తోత్రము కలుగును గాక. తగిన రీతిలోని మనం అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. ప్రేమను బట్టే, ప్రేమ యందే తనకు క్షేమాభివృద్ధి కలుగునని శరీరానికి అభివృద్ధి కలగజేస్తున్నారు. మన కుటుంబం అభివృద్ధి చెందుతున్నప్పుడు, ఇరుగు పొరుగు వారు అభివృద్ధి చెందుతున్నప్పుడు, మన శత్రువులు సైతం అభివృద్ధి చెందుతున్నప్పుడు చిరాకు పడిపోయి ముఖం మాడి చేసుకొని ఆ చండాల దరిద్రత పోవాలి మన జీవితాలు. క్రైస్తవుల కింద ఉంటూ నాకు చిరాకు వస్తుంది, కోపం వస్తుంది, వ్యక్తులను చూస్తే నీకు చిరాకు కోపం వస్తుందంటే దేవుడు నిన్ను నన్ను చూసి కూడా తూ అని వస్తారు. ఎందుకంటే వాక్ చెప్తుంది, నేను చెప్పట్లేదండి, నా సొంత డైలాగులు అనుకోగలరు. నువ్వు వెచ్చగా ఎన్నో చూద్దాం ఒకసారి, చల్లగా లేవు కానీ నిలువెచ్చగా ఉన్నావు కాబట్టి నేను ఊచేస్తాను నేను అంటుంది వాక్యం. ప్రకటనల గ్రంథంలో ఒకసారి చూసినట్లయితే రెండో అధ్యాయంలోని మనకి చిరాకు వస్తే, కోపం వస్తే అలా ఉండని వీళ్ళు దేవుడు ప్రేమిస్తున్నారు. నువ్వు నేనంటేనే చిరాకు కోపం ఆయనకి. అయినా కూడా మిమ్మల్ని నన్ను 3:16 నుంచి 14 నుంచి చదువుదాం. లవదోకియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, ఆమె అనువాడును నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆదియునై ఉన్నవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనా వెచ్చగానైనా లేవు, నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉండిన మేలు, నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్ము వేయ నిర్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరుడువై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొంచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకుంటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నాతో అతడును భోజనం చేయుదును. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించేవానికి నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగల వాడు విన్నుగాక. చూడండి, ఇక్కడ వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది ఏంటంటే, మన జీవితంలో కొన్నిసార్లు ధన వృద్ధి, లేకపోతే సంఘంలో కానీ సమాజంలో కానీ సార్వత్రిక సంఘంలో ధనం అధికమవుతున్నప్పుడు, బలం అధికమవుతున్నప్పుడు, ఈ పరిస్థితులు ఉంటున్నప్పుడు అనుకున్నారు అంత పర్లేదు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు.
కొన్నిసార్లు ఆత్మీయ గర్వం అనేది పనిచేస్తుంటది. అలా కూడా ఉండడానికి పని చేయడానికి వీల్లేదు. దేవుని కృపను బట్టి మీరు నేను ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం, వాక్యం చదువుతున్నాం, ఏదో సేవలో కాస్త కోస్త ముందుకు వెళ్తున్నాం. అప్పుడు నేను అన్నింటిలో పెర్ఫెక్ట్ అయిపోయానన్న విషయం ఇదేం లేదు. సంపూర్ణతలోకి మనం ముందుకు వెళ్తున్నాం అంటది వాక్యం. కాబట్టి మనము మరి ఎక్కడ కూడాను వెచ్చగాను చల్లగాను కాకుండా మండుతూ ఉంటే బాగుంటది అంటది. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపే కాదు, ఆయన అగ్నిస్వరూపం అంటది. ఆయన వాక్యము, నా వాక్యము మరి సుత్తు వంటిది కదా, బండను బద్దలు చేసి సుత్తు వంటిది కాదు కదా, అగ్ని వంటిది కాదు అంటది వాక్యం. ఎప్పుడు మన హృదయం ఆయన మాట్లాడుతున్నప్పుడు మన హృదయం లేదా అంటది వాక్యం. అంటే వాక్యం చదువుతున్నప్పుడు తగిన రీతిలో ప్రేమ చేత మీరు నేను మన్నింపబడితే స్వార్థీకరణ చేస్తూ తగిన రీతిలో ప్రేమిస్తూ క్షమిస్తూ ప్రేమను బట్టి వస్తుంది ఆ స్వార్థ చేయాలని. మీలో నాలో తగిన ప్రేమ ఎలా ఉంటుందంటే గ్రాఫ్ పైకి ఎగిరి కిందకి దిగినట్టు ఉంటుంది. అందుకే మన బ్రతుకులు కూడా పైకి ఎదుగుతూ మళ్ళీ కిందకి దిగుతూ పడిపోతున్న పరిస్థితి ఈరోజు సార్వత్రిక సంఘంలోని మనం చూస్తున్నాం. ప్రేమ విషయంలోని ఇలాగ ఎదిగి గ్రాఫ్ లాగా పడిపోయే ప్రేమ అస్థిరమైన ప్రేమ, అది శాశ్వతమైన ప్రేమ కాదు, లోక సంబంధమైన ప్రేమ. అది భర్త ప్రేమో, భార్య ప్రేమో, తల్లి ప్రేమో, తండ్రి ప్రేమో, లేకపోతే ఏదో సంబంధాల ప్రేమ తప్ప అది ఇష్టం ఉన్న వాళ్ళకి ప్రేమిస్తుంది, ఇష్టమైన వాళ్ళని దించేస్తుంది. లేకపోతే ఆ యొక్క మూడుని బట్టి, చిరాకుని బట్టి, పరిస్థితిని బట్టి ప్రేమిస్తుంది, లేకపోతే దించేస్తుంది. లేదంటే అప్పుడు డబ్బు వాడికి ఉన్నట్లయితే తప్పిపోయిన కుమార్ దగ్గరికి స్నేహితులు వచ్చినట్లు తగిరీతిలో వచ్చి, అబ్బా నువ్వు చాలా మంచివాడురా, అట్టివాడు ఇట్టువాడురా అని చెప్పి డబ్బులు ఉన్నంత వరకు వాటిని వాడుకుని వదిలిన తర్వాత డబ్బులన్నీ పోయిన తర్వాత తను వదిలి వాడిని నేలను పడవేసి పందులు పుట్టు తినే విధంగా వాటిని విడిచిపెట్టినట్టు వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. లోక సంబంధమైన ప్రేమలు అలాగే ఉంటాయి. కానీ దైవిక ప్రేమ అలా కాదు. తన శరీరానికి క్షేమాభివృద్ధి కలగజేస్తుంది, తన రీతిలోని ఆ యొక్క శిరస్సుకు మహిమ తెచ్చే విధంగా అది ముందుకి పట్టుకెళ్తుంటుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మరొకసారి వద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి 5వ అధ్యాయంలో 2వ వచనములు. ఇవి గడిచిన వారం కొన్ని చూసుకున్నాం, కొంత వివరణిద్దామని. నేను లాస్ట్ వారం కొంత వివరణ ఎక్కువగా ఇవ్వలేదు, అందుకే నేను వివరణిస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి 2వ వచనము నుంచి ఆయన అంటది వాక్యము. 1వ వచనం చదువుతున్నాను. కావున మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలు నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. ప్రేమ కలిగి నడుచుకోవాలట. ఏంటి ప్రేమ కలిగి నడుచుకోవాలి? క్రీస్తు ప్రేమించట పరిమళ వాసనగాను తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను మరి ఆయన అప్పగించుకున్నారట. మీరు నేను అర్పణగాను బలిగాను ప్రభుకి ఏమైనా అప్పగించుకుంటున్నాం అంటారా? ప్రార్థన కోసం అప్పగించుకోవడం, వాక్య ధ్యానం కోసం అప్పగించుకోవడం, అనుసారమైన జీవితం కోసం అప్పగించుకోవడం, తగిన రీతిలోని మనకి మనం అప్పగించుకుంటూ దేవుని సేవ కోసం అప్పగించుకోవడం, ప్రేమించి క్షమించే విషయాలు. అంటే మనం ఏదో విషయాలకి, ఏదో వస్తువులకి, ఏదో వ్యక్తులకి, భర్త భార్యకో, భార్య భర్తకో, తల్లిదండ్రులు పిల్లలకో, పిల్లలు తల్లిదండ్రులకు, లవర్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్కో, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్కో, ఇలాగ వీళ్ళ మట్టికి వీళ్ళు అప్పగించుకుంటున్నారు. వ్యభిచారం చేసే వ్యక్తులు ఏంచి వాళ్ళ శరీరాన్ని అప్పగించుకుంటారు దేనికోసం? డబ్బులు తెచ్చుకోవడానికి. ఈ లోక సంబంధ విషయాలు ఏదో శారీరకమైనవో లోక సంబంధ విషయాలు ఎవరో దేనికోసం దానికోసం అప్పగించుకున్నారు. కానీ దైవికంగా మనం ఎదగాలి, పరలోక ప్రవేశం జరగాలి, ప్రేమలో తగిన రీతిలో స్థిరపరచబడాలి, మరి దాని యొక్క పొడుగు ఎత్తు లోతు వెడల్పు అన్ని కూడా చూడాలి అని మీకు నాకు ఒక భావన, ఒక ఉద్దేశము, దేవుని యొక్క స్వరూపంలో మారిపోవాలి అనే ఒక దృఢ సంకల్పము, ఒక ఆలోచన ఉన్నట్లయితే మనం తప్పనిసరిగా అప్పగించుకునే స్థాయిలో మనం ఎదగాలి. అప్పగించుకునే స్థాయిలో ఎదగాలి. నేను సాయంకాలంలో ఒక ఆలోచన చేస్తూ మందిర శుభ్రపరుస్తున్న సమయంలో నాకు ఆలోచన వస్తుంది. ఏంటంటే అప్పగించుకునే స్థాయి, ఒక తీర్మానము కలిగి జీవించగలిగిన స్థాయి తగ్గిపోతున్నప్పుడే ఆత్మీయత స్థాయి, తగిన రీతిలో పరిచర్య స్థాయి, లేదంటే ఆశీర్వాదం, ఇవన్నీ తగ్గుతూ వస్తాయి అనిపించింది నాకు. అంటే ఒక తీర్మానం కలిగి తగిన రీతిలోనే వాక్యం చదవడంలో, ప్రార్థన చేయడంలో, ప్రేమించడంలో, క్షమించడంలో, ఛాన్స్ ఇవ్వడం విషయంలోనూ, దేవునికి పరిచయలో ముందుకు వెళ్ళే విషయంలోనూ ఒక తీర్మానం ఏం తీసుకున్నారు వాళ్ళు? ఏటి అప్పగించుకున్నారు? శద్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు, రాజా మరి మీతో మాకు పని లేదు అని ముగ్గురు స్నేహితులు
మేము ఇక ప్రతిమకు నమస్కారం చేయము, మీరేం చేసినా పర్లేదంటే 7 అంతులు అగ్నిగుండంలోని వాళ్ళు పడివేస్తే అక్కడ ప్రభువారే కాపాడు తీసుకొచ్చినట్టు చూస్తాం. మొదటిగా వాళ్ళు తీసుకొచ్చి రాజు యొక్క భోజనం పానం మనకి పెట్టండి అని చెప్తే మాకేమొద్దు, మేము దేవుడికి, మా దేవుడు పరిశుద్ధమైన దేవుడు, మా దేవుడి కోసం మేము ప్రత్యేకించుకొని ఆయన కోసం అప్పగించుకొని ఆయన కోసం ఒక తీర్మానానికి బ్రతుకుతున్నాం. యూదులు మేమందరూ కూడా దేని పడితే తినాం, మేము మాకు ధాన్యాదులు ఇవి ఇస్తే సరిపోద్ది అని ఒక ప్రత్యేకించుకున్నారు. అలా ప్రత్యేకించుకొని మనం అప్పగించుకుంటే క్రీస్తు పరిమళ వాసనగా దేవునికి ఎలాగైతే అప్పగించుకున్నారో అలాగ అప్పగించుకుంటే మన జీవితంలో మనం ప్రేమ కలిగి నడుస్తాం. మనం అప్పగించుకోలేకపోతున్నాం, మన ఎమోషన్స్ అప్పగించుకోలేకపోతున్నాం, మన శరీరాన్ని అప్పగించుకోలేకపోతున్నాం, మన కోపాన్ని అప్పగించుకోలేకపోతున్నాం. కావలసి మన పాపాన్ని తీసుకోమంటాం, మన శాపాన్ని తీసుకోమంటాం. తీసివేయండి ప్రభు, ఎందుకంటే రోగం వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, లేదంటే ఇంకేదో వచ్చేస్తుంది ప్రభు. అప్పగించుకోవాలి, అన్ని కూడా మీరు నేను అప్పగించుకోవాలి. ఈ బలహీనతలు వస్తున్నప్పుడు, లేదంటే ఇంకేదో మానసిక బలహీనతలు వస్తున్నప్పుడు, శారీరక బలహీనతలు వస్తున్నప్పుడు, ఆర్థికమైన లోటుబాట్లు వస్తున్నప్పుడు, అప్పుడు అనుకుంటాం ప్రభువా నా పాపమును క్షమించి మీరు రక్తము చేత నన్ను కడిగి పవిత్రపరిచి ఒకటి నేను అప్పగించుకుంటున్నాను ప్రభా. అప్పగించుకోవాలి మన జీవితంలో. ఎంత ఆశీర్వాదకరము! శ్రమల ద్వారా ఆయన విధేయతలోకి వచ్చారట. దేవునికి స్తోత్రము కలుగును గాక. శ్రమలు అనేది మనకి ఎప్పుడు ఆశీర్వాదకరమే. నేను ఒకసారి ఈ శ్రమల కోసము మాట్లాడాను, ప్రభు చిత్తమైతే మరొక దినం అన్నాడు, దాన్ని ధ్యానించి మరొకసారి సంఘంలో పంచుకుంటాను. శ్రమలు ఎప్పుడు మనకి ఆశీర్వాదకరమే, ఎందుకంటే శ్రమలు దేవునికి సమీపంగా పట్టుకెళ్తాయట. శ్రమలు ఇప్పుడు దేవునికి సన్నిధానములకు పట్టుకువెళ్తాయట. ఇప్పుడు కూడా అవి మనకి ఆశీర్వాదకరమే. మనల్ని పరలోకముకి సమీపంగా చేసే విధంగా దేవుడు శ్రమలు వాడతారు. కాబట్టి అది ఏదైనా మానసిక, ఆర్థిక, శారీరక ఏ విధమైన శ్రమ అయినప్పటికీ మనకు తెలియదు దేవుని యొక్క సన్నిధిలోకి తీసుకురావడానికి. కాబట్టి మనము క్రీస్తు ప్రేమ పరిమళ వాసనగా మరి ఎలాగైతే ఆయన ఉన్నారు, ఆయన అప్పగించుకున్నారు, ప్రేమ కలిగి మీరు నిన్ను నడుచుకుంటే అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రేమ కలిగి నడుచుకునే విషయాల్లో దేవుడు మనకి కృప దయచేయను గాక. ఆమేన్, ఆమేన్. అయితే మరొక విషయం త్వరగా నేను ముందుకు వెళ్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోని ఇక్కడ చెప్తుంది, భార్య భర్తల బంధం కోసము భర్తలారా మీ భార్యలను ప్రేమించడే అంటది. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుంచి మీ భార్యలను ప్రేమించడి. అటువల్ల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైన ముడతైన అటిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకున్న వలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాను. అంటే ప్రేమలో అప్పగించుకునే విధానం కనబడుతుంది. మనం అప్పగించుకునే విధానం. ఎందుకు అప్పగించుకున్నారు? సంఘము కింద, పరిశుద్ధమైన సంఘం కింద మీకోసము నా కోసము మనం ఎలా నిలబడాలని, కలంకం లేకుండా, ముడత లేకుండా, పరిశుద్ధముగాను నిర్దోషముగాను మహిమ గలగ సంఘం కింద ఆయన ఎదుట నిలబడటానికి, ఎవరు ఎదుట? తండ్రి ఎదుట నిలబడటానికి వాక్యముతో ఉదక స్నానం, ప్రభు రక్తము చేత కడిగిన తర్వాత మళ్ళీ సంఘానికి వస్తున్నప్పుడు, ఆరాధనలకు వస్తున్నప్పుడు వాక్యముతో ఉదక స్నానం చేస్తూ పవిత్రపరిచి పరిశుద్ధపరిచి దానికోసం అప్పగించుకున్నారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి భర్తలారా భార్యలను ప్రేమించడానికి లేఖనం సెలవిస్తున్నట్లు క్రీస్తు మనకి భర్త అయి ఉన్నారు కదా, ఆత్మీయంగా సంఘము ఒక భార్య ఉంది కదా. ఆయన మనల్ని ప్రేమిస్తున్నందుకు మనం ఆ ప్రేమని చులకనగా మీరు నేను తీసుకుంటున్నామేమో ఒకసారి ఆలోచన చేయాలి. ఆయన ప్రేమని లైట్గా తీసుకొని ఏదైనా పర్లేదు, నేను ఏది చేసినా పర్లేదు, తర్వాత చిన్న ప్రార్థన చేస్తానులే. కొన్నిసార్లు నేను గడిచిన కొన్ని వారాల కిందే చెప్పాను, 10 మంది దగ్గర నేను ఏదో కొంచెం డామినేషన్ కోసమని నేను ఒక సేవకుడినో, నేను ఒక అధికారినో, నేను ఒక నా యొక్క కుటుంబంలో, సమాజంలో ఉన్నతమైన వ్యక్తినో, రక్షింపబడిన వ్యక్తినే, ప్రభు రక్తం చేత కడగబడిన వ్యక్తినే ఒక అబద్ధం ఆడిసి అక్కడ ఇదే రైట్ అని చెప్పి తర్వాత వెళ్ళి ప్రభా నన్ను క్షమించను ప్రభా, ఆ టైంలో నేను బాధంగా మాట్లాడచ్చాను, ఎలా చేసాను ప్రభా. దేవుడు డీల్ చేస్తారు. నేను ఎప్పుడైతే అనుకుంటాను డీల్ చేస్తారు. నేను అంటాను ప్రభా డీల్ చేయండి, ఆ వ్యక్తితో డీల్ చేయండి. అధికారాన్ని ఉపయోగిస్తున్నా, పెద్ద కదా, సేవకులు కదా ప్రభా, 10 మంది దగ్గర అసత్యాన్ని సత్యం అని పలికి
తర్వాత వచ్చి క్షమించమని అడుగుతున్నారు. మీరు డీల్ చేయండి. ఎలా డీల్ చేస్తారు? డీల్ చేయని ప్రభు అని ప్రార్థన చేస్తాను. అధికారి కదా, లేదంటే సమాజంలో పెద్ద కదా, సంఘంలో పెద్ద కదా, నేను పెద్ద వ్యక్తిని కదా, కాల్ చేస్తారు దేవుడు. ఉండడానికి వీల్లేదు, అబద్ధం ఆడడానికి వీల్లేదు. అంతే. ఆయన దేనికోసం ఆయన అప్పగించుకున్నారు? మనల్ని పరిశుద్ధంగా ఉండడానికి, పవిత్రంగా ఉండ, నిష్కలంకంగా, కలంకం లేకుండా, ముడత లేకుండా ఉండడానికి. ఉంటే మనం ఏంటి? మన అధికారాన్ని, మన పరిస్థితులు, మన యొక్క స్థితిగతులను, మన బ్యాక్గ్రౌండ్, మన బలాన్ని, మన జ్ఞానాన్ని ఉపయోగించి కవర్ చేసేస్తూ తగిన రీతిలో చిన్నదే కదా. తర్వాత వచ్చి పశ్చాత్తాపడి ప్రభా నన్ను ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు, తర్వాత గుణపాఠం మొదలు పెడతారు. ఆయన శ్రమల ద్వారా విధేయతలోకి తీసుకొచ్చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు నేను అబద్ధం విషయంలోనే కాదు కానీ ఇంకే విషయంలో మీరు నేను తప్పుతున్నాం, ఆ విషయాల్లో సరి చేయబడకపోతే, పశ్చాత్తాప చెంది దాన్ని విడిచిపెట్టకపోతే, ఆయన ఉపయోగించే ఒక విధానం ఏంటంటే శ్రమల ద్వారా ఆయన విధేయత నేర్చుకునేను అంటది వాక్యం. యేసు ప్రభు వారి కోసం, యేసు ప్రభు వారి కోసం, మనుషుల కోసం కాదండి, యేసు ప్రభు వారి కోసం శ్రమల ద్వారా ఆయన విధేయత నేర్చుకున్నారట. ప్రభు వారే విధేయత నేర్చుకుంటే మీరు నేను ఏ పాటి వారం నేర్పించేస్తారు మీకు నాకు తప్పనిసరిగా. ఎందుకు అంటే ఆయన ప్రేమిస్తున్నారు కాబట్టి. భర్తలందరూ కూడా భార్యలను ప్రేమించని బద్దులు ఎలాగైతే ఉన్నాయో, సంఘాన్ని ప్రభు అలా ప్రేమించి ఆయన అప్పగించుకున్నారు. ఆయన మనల్ని పరిశుద్ధంగా నిలబెట్టడానికి తండ్రి ఎదుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. అలాగే కొంచెం ముందుకెళ్ళినట్లయితే అంటది అక్కడ ఈ యొక్క వాక్యంలోని, ఈ 5వ అధ్యాయంలోనే 28, దాని కొరకు తాను అప్పగించుకున్నాను. అటువల్లే పురుషులు కూడా తమ సొంత శరీరం వల్లే తమ భార్యలను ప్రేమ బదులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనిచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు భార్యను ప్రేమించాలంటే, ఏక శరీరం అంటది వాక్యం. అది దేవుడు నియమించిన నియమావళి. అంటే ఇది దైవికమైన ప్రేమ. ఇందులోనే వాళ్ళు వివాహం చేసుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరూ ఇదయ్యారు, లేకపోతే కలక. ప్రభు రక్తము చేత కడగబడిన తర్వాత వాక్య ప్రకారం జీవిస్తున్న వ్యక్తులు దైవికంగా దేవుని యొక్క చిత్త ప్రకారం ప్రేమించాలి. అలాగని మిగతా ప్రేమించుకుంటూ వదిలేయాలంటే కాదు. లేఖనాలు అబద్ధం చేసుకున్నారు. వాక్యం అంటది నీ వల్లే నీ పొరుగు వారిని ప్రేమించిన అంటది. దానికి అర్థం ఏంటి మరి? అంటే భార్యని ప్రేమించే విధానం ఎలాగుంటుంది? నా శరీరాన్ని ప్రేమించుకున్నట్టు ప్రేమిస్తాను. ఎందుకంటే నా ఎముకల్లో ఒక ఎముక నువ్వు నాలో నుంచి తీయబడ్డావు కాబట్టి నారి అనబడదు అన్నారు. దేవునికి స్తోత్రం కలుగు. ఒక కేర్ తీసుకున్నారంటే ఒక భర్త భార్యకి, యేసు ప్రభు వారి సంఘానికి ఒక విధానంలో కేర్ తీసుకున్నారంటే, ఎందుకు కేర్ తీసుకుంటారు? పరిశుద్ధంగా, కలంకం లేకుండా, ముడత లేకుండా ఆయన ఎదుటి నిలబెట్టుకోవడానికి కేర్ తీసుకుంటారు. ప్రభు రక్తము చేత కడగబడిన వ్యక్తుల కింద, ముఖ్యంగా భర్తలు భార్యల విషయాల్లో చూస్తున్నవారు ఎవరైనప్పటికీ, వింటున్నవారు ఎవరైనప్పటికీ తన రీతిలో కేర్ తీసుకొని ప్రార్థన చేసే వ్యక్తుల కింద ఉన్నారు. ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే ఏదో ముద్దులు పెట్టి ఏదో తీసుకొచ్చి ఏదో పెట్టడం ఇది కాదు. ప్రార్థన చేయాలి. భర్త భార్య కోసం, రక్షణ లేకపోతే, మార్మన్స్ లేకపోయినా, బలహీనతలు ఉన్న భార్య భర్త కోసం ప్రార్థన చేయాలి. లోబడి ఉండు అంటది వాక్యం. కాబట్టి తగిన రీతిలో ఒకరొకరు ప్రేమించుకుంటూ, లోబడి ఉంటూ, ఒకరొకరము తగిన రీతిలో ఒకరు 1000 మందిని, 2 10,000 మందిని తరుముతారని లేఖనాలు సెలవిచ్చినట్లు, ఒకరే 1000 మందిని తగిలితే ఇద్దరు కలిస్తే ఎంతగా బాగా పోరాటగలం. ఇది అర్థం చేసుకోవాలి. దేవుని నిమిత్తం మీ ఒకరొకరు ప్రేమించుకొని దేవుని పరిచయ నిమిత్తం మనం ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇది స్వార్థపూరితమైన ప్రేమ, లోక సంబంధమైన భార్య భర్తల ప్రేమ వల్ల ఉండకూడదు. దైవికమైన ప్రేమ వల్ల ఉండాలి. మనం రీతిలోనే ప్రార్థన చేస్తూ సరిచేసి ఈ విషయంలో సరిగా లేవు, ఈ విషయంలో సరిగ్గా ఉండాలి, వాక్య ప్రకారం ఇది కాదు, ఎలా మాట్లాడుకోవాలి, ఏ విధంగా ఉండాలి, ఏంటిది రక్షింపడవు కదా, రక్షింపడిన తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడుతున్నట్టు వాళ్ళని ప్రేమించడం, లేకపోతే వీళ్ళ పరిస్థితి ఈ విధంగా చేయకూడదు. అందరికీ ఛాన్స్ ఇవ్వాలి. తగిన రీతిలో వాక్యము తెలిస్తే డిస్కస్ చేసుకొని భార్య భర్తలు కొట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. అది దైవికమైన ప్రేమ. భర్తలారా భార్యలను ప్రేమించడంటే అర్థము, అందులో లోతైన అర్థం ఉంది. అది దైవికమైన ప్రేమ. క్రీస్తు సంఘాన్ని ఏ విధంగా అయితే ప్రేమించారో అలాంటి ప్రేమ కలిగి ప్రేమిస్తే అది ఎంతో ఆశీర్వాదకరంగా కుటుంబాన్ని మారుతుంది. కిందన 29, తన శరీరమును ద్వేషించేవాడు ఎవడను లేడు కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకున్నాం. మనం క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరం అవుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్తున్నాను. చూడండి ఎంత చక్కగా పౌలుగా డీల్ చేసుకొస్తున్నారు. మీరు కేవలం శారీరకంగా తీసుకుంటున్నారు. ఓ భర్త
నీ భార్యను ప్రేమించంటే కేవలం వీళ్ళు ప్రేమించుకొని ఏమే నీకు సినిమాకి వెళ్ళాలని ఉందా, ఈ షికార్కి వెళ్ళాలని ఉందా, ఈ పనికి మళ్ళీ పని చెయ్యాలందా, పద వెళ్ళిపోదాం అని కాదు ఈ ప్రేమ. ఈ పాపిష్టి ప్రేమ, లోక సంబంధమైన ప్రేమ గురించి మాట్లాడలేదు ఇక్కడ. అందుకే పౌలు గారు దాన్ని అది తీసుకొస్తూ అయితే నేను క్రీస్తును గురించి, సంఘమును గురించి, క్రీస్తు సంఘాన్ని ఏ విధంగా ప్రేమించారు అలా ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. భార్య ఆ విధంగా లోబడాలి. సంఘం ఏ విధంగా క్రీస్తుకు లోబడుతుంది ఆ విధంగా భార్య లోబడాలి. ఏ విధంగా పరిచయం చేస్తున్నారు క్రీస్తు కొరకు భార్యలు, ఆ విధంగా చేయాలి క్రీస్తు కొరకు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అయితే భార్య భర్తకు తగిన రీతిలో పరిచయం చేస్తే, భర్త భార్య కలిసి క్రీస్తుకు పరిచయం చేస్తే, సంఘము క్రీస్తుకు పరిచయం చేస్తే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందరూ ఆశీర్వదింపడతాం. శరీరానికి క్షేమాభివృద్ధి కలగజేస్తున్నారంటే ఆయన మహింపరచడం. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి కృప కలుగుతుందట. అందరికి ప్రభా నీ కృప చూపించండి ప్రభా, మీ కృపను నన్ను విడిచిపోనివ్వకుండా ప్రభా, నీ కృప నన్ను వెతికి నన్ను పట్టుకుంది ప్రభా, మీ కృపని ప్రభా దీనులకు కృపనిస్తానన్నావు ప్రభా. ఈ విధంగా మీ కృపను ఈ విషయంలో కృప చూపించండి. ఎవరికి కృప చూపిస్తారు? యేసుక్రీస్తుని శాశ్వతమైన ప్రేమతో శాశ్వతమైన ప్రేమ అంటే అందరిని ఒకలాగా ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందులో ఎంత లోతైన భావం ఉందో అర్థం చేసుకుని, ప్రభా నేను ప్రేమిస్తున్నాను ప్రభా, ఈ వ్యక్తిని తప్ప అన్నానంటే ఆ వ్యక్తిలోనే నేను ఉన్నాను ప్రభా, నా స్వరూపంలో ఆ వ్యక్తి చెక్కబడ్డాడు కాబట్టి నువ్వు నన్ను ప్రేమించట్లేదు అంటే, లేదు ప్రభా నేను ప్రేమిస్తున్నాను ప్రభా, ఈ వ్యక్తిని చూస్తేనే నాకు కోపం ప్రభా, నేను ప్రేమించలేను ప్రభా, ఈ నా శత్రువు ప్రభా, ఈ పాకిస్తాన్ ప్రభా, ఈ ఇంకేదో ప్రభా, నా స్వారూప్యంలో నేను చెక్కానా అనే ప్రేమించాలి, నువ్వు క్షమించాలి అంటారు ప్రభు. యేసుక్రీస్తుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి కృప కలుగుతుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. స్టార్టింగ్ లోని ఎవరికి తెలియనప్పుడు, ప్రభు యొక్క ప్రేమ కోసం తెలియనప్పుడు దేవుడు అందరికీ కృపను అనుగ్రహిస్తారు. అది బట్టి గ్రాడ్యువల్లీ దేవుని యొక్క వాక్యం మీకు నాకు తెలుస్తున్న కొలది దేవుడు చెప్తుంటారు, ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయకూడదు అనేసి ఆయన చేసుకుంటూ వెళ్తారు. ముందుకు త్వరగా వెళ్ళి మనము ముగించడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 9 నుంచి 11 వచనాల్లో చూసినట్లయితే, నేను త్వరగా చదువుతాను. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారుటకు, ఆ మాటను స్పష్టంగా వినండి, ఎందుకంటే వాక్యము మనము దాన్ని దొరికిపోద్ది, కొన్ని విషయాలు మనకు అర్థం కావు. ఫిలిప్పీలు 1:9 మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారుటకు. శ్రేష్టమైన కార్యాలు మీరు నేను వివేచించాలంటే మీ ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానముతో కూడినదై. శ్రేష్టమైన కార్యాలు వివేచించాలన్నట్లయితే మన ప్రేమ తెలివితో ఉండాలట. సకల విధమైన తెలివి అంటే లోక సంబంధమైన తెలివి గురించి మాట్లాడలేదు ఇక్కడ మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఇది దేవుని వాక్యములో ఒకసారి తీసి మీకు చూపించాలని ఆశపడుతున్నాను. చాలాసార్లు మీకు చెప్పాను, మరొకసారి యెర్మీయా 9వ అధ్యాయము 17వ వచనం. యెర్మీయా గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం. సైన్యంలోకి అధిపతి యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కన్ను రెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలను. తెలివిగల స్త్రీలను కనుగొనడి. ఎవరు తెలివిగల స్త్రీలు అంటే, కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయవారు వారు తెలివిగల స్త్రీలట. ఎందుకు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలి? కిందన వివరణ. మనము వలసపోతుమే, సిగ్గునొందితమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశం విడవలసి వచ్చనే,
అని సియోన్లో రోదన ధ్వని వినబడుచున్నది. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవికి ఆయన నోట మాట ఆలకించడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరినొకడు అంగలార్పు విద్య నేర్పుడి. వీధుల్లో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములో యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకి మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరంలో ప్రవేశించున్నది. ఎందుకు అన్నీళ్ళు విడవాలి, ప్రార్థన చేయాలంటే మరణం ప్రవేశిస్తుందట. మనకి బిడ్డలకు, ఆడపిల్లలకే కానీ మగపిల్లలకి కానీ ప్రార్థన నేర్పించాలి. కన్నీటి ప్రార్థన మనం చెయ్యాలి, వాళ్ళకి నేర్పించాలి. లేకపోతే మరణం ప్రవేశిస్తుంది. ఆత్మీయ మరణం, శారీరక మరణం, ప్రేమలో మరణం, తగిన రీతిలోని దైవికమైన విషయాల్లో మరణం, నిరీక్షణ కోల్పోయే మరణము, విశ్వాసంలో మరణము, మరణం జరిగిపోతాయి. మరణం ఏం లేదా, ఏటన్నది ఎంతవరకు కష్టపడి ప్రభునందు విశ్వాసం అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ప్రభు అదన్నారు, ఇదన్నారు, ఆయన రాకడా అంటారు. ఎన్ని సంవత్సరాలు అవుతున్నా రాకడలేదు, గాడిది గుడ్డి లేదు అంటాం. విశ్వాసం కోల్పోయాం, మరణం. నిరీక్షణ కోల్పోయాం, మరణం. మనకంటూ ఒక పరలోకం ఉందని, మరణించిన తర్వాత ఆ పరిస్థితుల్లోకి వెళ్తామని అసలు దుష్టుడు ఆ మరణాన్ని తీసుకొచ్చేస్తాడు. నెమ్మదిగా శారీరకంగా మరణాన్ని కలగజేసి నరకంలోకి మనల్ని నెట్టివేసే పరిస్థితులు మనం చూస్తాం. కాబట్టి మీరు శ్రేష్టమైన కార్యములు, ఫిలిప్పీయులు 1:9, కార్యములు వివేచించాలన్నా ఆయన యొక్క వాక్యం కంటే శ్రేష్టమైనది ఏముంది? ఆయన ప్రేమ కంటే శ్రేష్టమైనది ఏముంది? ఆయన పరలోకం కంటే శ్రేష్టమైనది ఏముంది? మీ ప్రేమ తెలివితోనూ, అంటే మీ ప్రేమ ప్రార్థనతోనూ ఉండాలి. ప్రార్థనతో కలిపిన మిళితమైన ప్రేమ మనకు కానీ ఉన్నట్లయితే దేవుడు ఏ విధమైన కంటితో చూసారో ఆ కంటితో చూడడం నేను మొదలు పెడతాం. ఇప్పుడు అందరిని ఒకలా ప్రేమిస్తాం. కొన్నిసార్లు ఈ సండే స్కూల్స్ లో కానీ పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ముద్దుకున్న వాళ్ళు చూచిచ్చి అనేసి ముద్దు పెట్టుకొని తీసుకోవడానికి బుగ్గలాడడానికి చేస్తాం. కానీ కొంచెం సన్నంగా పక్కకుండి కొంచెం వికారంగా ఉన్నట్లయితే దూరం నుంచి చూసి బాగున్నాడమ్మా, బాగున్నాడా, పాప బాగుందా, బాగున్నాడా, చాలా మంచిది అని వెళ్ళిపోతాం. ఈ చూచి ఇచ్చి అని తీసుకొని ముద్దు పెట్టి ఇచ్చేసి హంగామా చేసింది ముద్దుకున్నాలంటే ఎంత ఇష్టపడ ప్రేమ వచ్చేస్తుంది. అదే కొంచెం అందవికారం, కొంచెం సన్నంగా ఉండి. అందుకే మదర్ తెరేసా గారికి ఎందుకు అంత గొప్ప పేరు వచ్చిందంటే అందరిని ఒకేలా ప్రేమించి ఆయన కనపరిచారు. ఆవిడ భారతదేశం కదా, అయింది భారతదేశం వచ్చి ఆ గొప్ప పరిచయం, కుష్టి రోగుల మధ్యన పరిచయం చేసి దైవికమైన దేవుని ప్రేమ ఉన్నతమైనది, శాశ్వతమైనది. మనుష్యులు బట్టి, మనుష్యుల యొక్క తత్వాలు బట్టి, మనుష్యుల యొక్క బయటనున్న బాహ్య రూపాన్ని బట్టి కాదు, ఆయన ప్రేమ అంతరంగం ప్రేమించే ప్రేమ ఆయన ఆవిడ కనపరిచారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాంటి ప్రేమలోని మీరు నేను ఉందుముగాక. అందుకంటే అది ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానంతోనూ కూడింది. అంతకంతకు అభివృద్ధి పొందాలట. ఇందువలన అభివృద్ధి పొందడం బట్టి ఏమవుతుంది? దేవునికి మహిమ కలుగుతుందట. స్తోత్రములు కలుగు. ప్రభా మీకు స్తోత్రం, 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 హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మీరు కృప చూపించినందుకు స్తోత్రం. ఏటి స్తోత్రం? స్తోత్రం లేదు, గోత్రం లేదు. మనకి ఒకే విధానంలోని నీ పొరుగు వారిని ప్రేమించడానికి లేఖనాలు సెలవిస్తున్నట్లు అందరికీ తగిన రీతిలోని మీరు నేను ప్రేమించి క్షమించి అవకాశం ఇచ్చి ఏదో ఆ పరిస్థితుల కోపంలో మాట అనిస్తాం కాబట్టి మరి పెద్ద ఏమి వాళ్ళ మీద కక్ష లేదు, కావిష్టం లేదు. మనకి దేవుడు దర్శిస్తారులే, మాట్లాడతారు అని లైట్ తీసుకొని వదిలేయాలి. అది ఓహో ఏదో కొన్ని పరిస్థితులు లోకంలోని ఈ పరిస్థితులు ఉన్నట్లు పగపెట్టి మనసులో పెట్టించుకొని నాగపాములాగా అమ్మో లోకంలో ఉన్న వ్యక్తుల వల్లే మనకి సంఘము, సార్వత్రిక సంఘము మారిపోతున్నట్లయితే అక్రమం విస్తరించడం వల్ల ప్రేమ చల్లారిపోను అంటుంది వాక్యం. అక్రమం విస్తరించకూడదండి. మన సంఘంలో అక్రమం విస్తరించకూడదు, మర్చిపోవాలి. మీ గాడ్ హూ ఫర్గివ్స్ అండ్ ఫర్గెట్స్, ఆయన క్షమిస్తారు, మర్చిపోతారు. మర్చిపోకపోతే మీకు నాకు మన పాపాలు లిస్ట్ బయటికి తీస్తారు. నువ్వు ఇది చేసే గుర్తుందా? ఎందుకు ప్రభు అవన్నీ గుర్తు చేస్తున్నావు? నీ వాక్యం చెప్పిన ప్రకారం మీరు క్షమించి మర్చిపోతారు కదా అంటే, అయ్యగారు మీరు మర్చిపోలేదండి, మీరు లిస్ట్ చూపిస్తున్నారు అటు సైడ్ వ్యక్తిని తీసుకొచ్చి, కాబట్టి నీ లిస్ట్ నేను చూపిస్తాను, నువ్వెన్ని చూపించావు, 10 చూపించావు, నీకు 10,000 చూపిస్తాను అంటారు. అప్పుడు ఆయన ఎక్కడ కూడా టిక్ ఫర్ టాక్ ప్రేమిస్తారు. ఎవరిని ఏ విధంగా డీల్ చేయాలో ఆయనకు బాగా తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము ఏం చేయాలి?
మన పని మనం దైవికంగా ప్రేమిస్తూ తగిన రీతిలో ముందుకు వెళ్ళిపోవడమే. మిగతా ప్రభు డీల్ చేస్తారు. మనము ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం కానీ, పోరాటాలు చేయడాలు కానీ అనవసరం. ప్రార్థనలో పెట్టడం, ప్రేమించడం, క్షమించడం, ఆ వ్యక్తి మీద ఎక్కడ అపకారమైన మనస్సు లేకుండా మనం పరిశుద్ధపరచుకోవడం, పవిత్రపరచుకోవడం. కనబడితే బాగున్నారా సిస్టర్, బాగున్నారా బ్రదర్, బాగున్నారండి, సమాధానము కలిగి తగరీతులో ప్రేమతో పలకరించడం అనేది మీరు నేను కుటుంబాల్లో, సంఘములో, సమాజంలో నేర్చుకోవాలి. అది అన్యులైనప్పటికీ, సంఘంలో అయినప్పటికీ తగరీతులో దేవుడు అలాంటి దైవికమైన ప్రేమ మనకి ఇచ్చును గాక. దేవునికి మహిమయు స్తోత్రమును కలగాలంటే ప్రేమ తెలివితో ఉండాలి, సకల విధమైన అనుభవ జ్ఞానంతో ఉండాలి. మనము అది ప్రేమ తెలివితోనే సకల విధమైన అనుభవ జ్ఞానంతో ఉండడాన్ని బట్టే శ్రేష్టమైన కార్యాలు మనం వివేచిస్తాం అంట 9వ వచనంలో. ఆ ప్రేమ తెలివితోని సకల విధమైన అనుభవ జ్ఞానముతోనూ కూడిందై ఉంటే అది అంతకంతకు అభివృద్ధి పొందితే, ఒకవేళ అభివృద్ధి పొందితే అప్పుడు దేవునికి మహిమ స్తోత్రం కలుగుతుంది. మనం స్తోత్రాలు చెల్లిస్తున్నాం, స్తోత్రం స్తోత్రం అని, దాంతోపాటు ఈ స్తోత్రాలు కూడా వెళ్తాయి దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రము కలుగును గాక. మీరు యేసు క్రీస్తు వలనైనా నీతి ఫలములతో నిండుకున్న వారే క్రీస్తు దినమునకు నిష్కపటులను, నిర్దోషులను కావాలని ప్రార్థించున్నాను. నీతి ఫలములు పొందుకోవాలన్నా, క్రీస్తు దినములో నిష్కపటులు, నిర్దోషులుగా కావాలన్నా ఇదే ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయము ప్రేమ విషయంలోని చాలా లోతైన భావన. ఒకరోజు ప్రసంగించే విషయం కాదు, కానీ ఈ ప్రేమ కోసం టాపిక్ తీసుకొని కనీసం ఒక నెల, ఒక సంవత్సరం కూడా ప్రసంగించవచ్చు, ధ్యానం చేయొచ్చు. మనము మన జీవితంలో ఎక్కడ కోల్పోతాం, ఎక్కడ క్షమించలేకపోతాం, ఎప్పుడు ప్రేమించలేకపోతున్నామో, మరి అది మన కుటుంబం అయినా బయట వారైనా ఎవరినైనా కూడాను మరి దేవుడు చెప్పిన ప్రకారం మనం ముందుకు వెళ్ళిపోవడమే మనకి ఆశీర్వాదకరం. 17వ వచనంలో మరొక మాట ఉంటది. ఏంటంటే చూడండి, వారు కక్ష చేత కొంతమందిని దేవుని యొక్క స్వాత ప్రకటిస్తున్నారట, కొంతమంది శుద్ధ మనసుతో ప్రకటిస్తున్నారట, కానీ కొంతమంది ప్రేమతో ప్రకటిస్తున్నారంట వాక్యం. నేనంతా వివరించి నేను చదవట్లేదు, కానీ మామూలు చెప్పేస్తున్నాను. సువార్త ప్రకటించే విషయాల్లో ప్రేమ కలిగి మీరు నేను ప్రకటిస్తున్నామా? కొంతమంది కక్షతో వస్తే ప్రకటించే వ్యక్తులు ఉన్నారు, కొంతమంది శుద్ధ మనసుతో ప్రకటించే వ్యక్తులు ఉన్నారు, కొంతమంది అసూయ చేత, కలహబుద్ధితో. ఈ యొక్క లోకంలో సంఘ పరిస్థితులు అలాగే ఉన్నాయండి. ఆ సంఘం ఒకటి వచ్చేస్తుంది, ఈ సంఘం ఇచ్చేవాడు వచ్చేస్తుంది, లేదంటే ఆ సంఘం వాళ్ళ స్వాత ప్రకటించాలి లాగేసుకున్నారు. ఈ సంఘం నుంచి మనం ఏదో ప్రకటించి ఏదో లాగేయాలి, ఏదో చేసేయాలి, బయటకు డాబు చూపించాలి, ఒక పెద్ద మీడియాని కనపరచాలి. వచ్చిన తర్వాత ఓహో పెద్ద విఐపి. దేవునికి స్తోత్రం. వాళ్ళందరినీ దేవుడు దర్శించిన కాక మన జీవితంలో మనం చేయాల్సింది ప్రేమతో దేవునికి స్వాత ప్రకటించాలి. మన ప్రవర్తన ద్వారా, మన మాట ద్వారా, మన క్రియల ద్వారా కనపరుస్తూ. ఇప్పుడు చూడండి, మనం వేరే వీధికి వెళ్ళి, వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి, దేవుడు నిజమైన దేవుడు, ఆయన మంచి దేవుడు, మన కోసం ప్రాణం పెట్టారు, రక్తాన్ని చిందించారు, మన కోసం తిరిగి లేచారు, ఆయన మంచి దేవుడు. ఓ దేవునికి స్తోత్రం. మన సిద్ధపాటును బట్టి, ఉపవాసాన్ని బట్టి 3-4 గంటల ప్రార్థనలు నుండి తగిన రీతిలో ప్రార్థన చేసి నించుంటే దేవుడు అభిషేకించి వాడుకున్నాడు. కొంతమంది బాప్తీసం తీసుకుని వచ్చిన తర్వాత, మన ఇంట్లో లోపల దూరిన తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అందరూ చూస్తుంటారు మనం. అప్పుడు నేను రెచ్చిపోయి నా భార్య మీద కేకలేసి అన్నాను అనుకో, వాళ్ళు మార్పు కాదు, ఈ పక్కింటి వాళ్ళని వీళ్ళందరినీ ఎదురోళ్ళు మార్చాలంటే నేను మళ్ళీ పుట్టాలి. అది ఎలాగా జరగదు, ఇది జరగదు. ఇంకా అర్థమవుతుందని చెప్తుంది. కుటుంబాల్లోని, మన జీవితాల్లో, ఇరుగు పొరుగు వారిలో మార్పు రావాలంటే ఏదో 4-5 గంటల ప్రార్థనలు చేసి, ఉపవాసం నుంచి అభిషేకంతో నింపడి భాష అని భాషలు మాట్లాడి చేసి ఇచ్చేసిన తర్వాత ప్రేమ లేకుండా కనబడతా అసలు గెట్ లాస్ట్ అంటారు పక్క వాళ్ళు, ఎదురు వాళ్ళు. మీరు నేను దైవికమైన ప్రేమతో నింపబడదుము గాక. కక్షతో కాదు, ప్రేమతో ఆయన యొక్క సువార్తను ప్రకటించాలి. అది ఇంటిలోని, ఇరుగు పొరుగు వారి దగ్గర, బంధుమిత్రుల దగ్గర, బయటని కూడా ఒకలాగే ఉండాలి. 2వ అధ్యాయము 1-2 వచనాలు చూసి మనం ముగించుకుందాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను. ప్రేమను బట్టి ఆదరణింపు రావాలండి. సంఘం కింద ఆదరణ ఉండాలి. మనకి కోపం వచ్చినా కూడా పాపం చేయకూడదు అంటది వాక్యం. భర్త భార్య మీద, భార్య భర్త మీద, బిడ్డల మీద, మరి తల్లిదండ్రుల బిడ్డల మీద, బిడ్డల తల్లిదండ్రుల మీద. తల్లిదండ్రులారా మీ యొక్క పిల్లలకి కోపం రేపకడే అంటది. బిడ్డలారా మీకు తల్లిదండ్రులకు లోబడి ఉండడు, విధేయత చూపించడం అంటది, వాళ్ళని సన్మానించడం అంటది. ప్రేమ వల్ల మీకు నాకు దేవుడు దాని యొక్క ఆత్మ ద్వారా మీకు నాకు ఆదరణకర్త అయిన మరి పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చారు. మనల్ని ఆదరిస్తుంటారు ఆయన. ఎంత తప్పులు చేస్తున్నా, ఏదో విషయంలో మన తప్పును బట్టి, మన పరిస్థితులు, మన మనస్సు, మన యొక్క
జీవితము, మన యొక్క ఫైనాన్స్, మన పరిస్థితుల్లో, మన కుటుంబం గలిబిల్లోకి వచ్చేసి సాతాన్ యొక్క కమంద హస్తాల్లోకి వెళ్ళి నాశనం అయిపోతున్నప్పుడు, ప్రభా నన్ను క్షమించండి ప్రభా, ఈ ఒక్కసారి విడుదల చేయండి, విమోచించండి, రక్షణలోకి నడిపించండి, ముందునుకున్నంత ప్రభా సమర్పణ, విధేయత, భయభక్తులు కలిగిన జీవితం మీకు అంగీకారమైన తగిన రీతిలోనే నేను లేకపోతున్నాను ప్రభా, నన్ను క్షమించండి అంటే దేవుడు ప్రేమను బట్టి ఆయన ఆత్మను పంపించి ఆదరిస్తారు. సరే నాన్న, ఏం బాధపడకు, నేనున్నా, నీకు విడుదల చేస్తానని విమోచించి బయట తీసుకొస్తారు. ఇజ్రాయెల్ ప్రజల జీవితాలు అదే జరిగింది. వాళ్ళకి కనాను దేశంలోకి పంపిస్తే పాలు తేనెలు ప్రవహించే దేశం, మాటకి పాలు తేనె ప్రవహించే దేశం అంటే అర్థం ఏంటంటే, పాలు తేనె అలా కాలంలో ప్రవహిస్తాయని కాదు, అంత సమృద్ధి ఉంటుందని. అక్కడ ఉండాల్సిన తేనె ఉంటాయి, దొరకాల్సిన పాలు దొరుకుతాయి, దొరకాల్సిన పళ్ళు దొరుకుతాయి, వాతావరణం కొండల దగ్గర, లోయల్లో అన్ని ఆలువే. అసలు వాళ్ళ దేశం కాదు అది. ఐగుప్తు నుంచి విడుదల పొందిన తర్వాత వాళ్ళు 40 దినాల్లో వెళ్ళిపోవలసిన వాళ్ళు 40 సంవత్సరాలు వాళ్ళ విధేయతను బట్టి పాత జనాంగం అంతా నాశనం అయిపోయి 5 లక్షల మంది, అందులో లోపలికి కానాన్లో ప్రవేశించిన వాళ్ళు కేవలం 5 లక్షల లోపే అని చెప్తుంది. వాళ్ళు ప్రవేశించిన తర్వాత కానాన్లో ఎంత జాగ్రత్తగా భయభక్తులు కలిగి, దేవుడికి విధేయత కలిగి, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించాలి. వీళ్ళు చేసిన విషయం ఏంటి, వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు వివాహాలు, ఇష్టం వచ్చినట్టు బియ్యం అందుకోవడాలు, శత్రువులతో మీరు ఎక్కడ బియ్యం అందుకోకూడదు, వాళ్ళు పక్కల్లో బల్లిలాగా ఉంటారు, వాళ్ళందరూ ముళ్ళుల వల్ల మీకు మారిపోతారు, జాగ్రత్త సుమా అని ప్రభు ముందునే హెచ్చరించారు. అయినా వెళ్ళలేదు వీళ్ళకి, ఎందుకంటే వీళ్ళ ఆరోగ్యం బాగుంది, సెటిల్మెంట్ వచ్చింది. ముందులో బానిసల కింద బ్రతికేవారు, ఇప్పుడు బానిసత్వం అంటే తెలియదు వీళ్ళకి. వాళ్ళ పితరులందరూ చనిపోయారు 40 సంవత్సరాలు. ఇప్పుడు కానాన్ దేశంలో పోరాడి బలం చేత వాళ్ళు ముందుకు వచ్చారు. ఇప్పుడు ఏంటంటున్నారు, ఇప్పుడు అంతా మాకు ఓకే, బాగానే ఉంది, వాళ్ళకి ఇష్టం వచ్చిన వస్త్రధారణ, వాళ్ళకి ఇష్టం వచ్చిన సోకులు, వాళ్ళకి ఇష్టం వచ్చిన పరిస్థితులు. ప్రభు చెప్పారు, అలా ఉండడానికి వీల్లేదు, మహిమాత్మై, నాకు మహిమాత్మై, మీరు తినినను తాగినను, మీరు వస్త్రము ధరించను, మీరు సేవ చేసినా, ఏది చేసినా, ఉద్యోగం చేసినా మహిమాత్మై చేయండి, అది డీల్ మీకు నాకు, అప్పుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, పరలోక రాజ్యాలకు వాసన చేస్తాను. కానీ వాళ్ళు చేసిన విషయం ఏంటి, వాళ్ళు చూపించిన అవిధేయతను బట్టి 70 సంవత్సరాలు ఎక్కడ పంపించారు, చక్కగా బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చాడు, వేసుకెళ్ళిపోయాడు. తర్వాత నాకు తెలిసి అష్షూరు రాజు అనుకుంటా, ఆయన వచ్చాడు, ఆయన వేసుకెళ్ళిపోయాడు రెండోసారి. అంటే ఆ శేషాన్ని అంతని క్లియర్ చేసి పడేశారు. వెళ్ళింది 5 లక్షల మంది వీళ్ళు సరిగ్గా ఉండకుండా. వీళ్ళు ఇక్కడి నుంచి 70 సంవత్సరాల శ్రమలు పాలై, అప్పుడే దానియేలు గ్రంథంలో దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు వీళ్ళందరూ కూడా ఆ చెరలో ఉన్న వ్యక్తులే. వాళ్ళు ప్రత్యేకించుకొని, మేము చేసిన తప్పులు బట్టి మాకు ఈ పరిస్థితి జరిగింది, ఇప్పటికైనా దేవుడు మాకు అవకాశం ఇస్తున్నారు కాబట్టి ఎక్కడైనా మా స్టాండర్డ్స్ మేము కాపాడుకోవాలి, ఒక యూదుల కింద అని చెప్పి స్టాండర్డ్స్ కాపాడుకొని దేవుడు ఉన్నతంగా వీళ్ళు నలుగురిని హెచ్చించి, అందులో మరి ఉన్నతంగా దానియేలు హెచ్చించడానికి కారణమే అది. హెచ్చించిన తర్వాత 70 సంవత్సరాలు గడిచిపోయిందని తెలిసిన తర్వాత దానియేలు అప్పుడు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయడం మొదలు పెడతారు. దానియేలు గ్రంథాల్లో మీరు చూస్తే, ప్రభువా నేనును నా ప్రజలను పాపము చేసిన వారము, మీ మాట వినలేదు ప్రభా, మాకు ఇది తగి ఉన్నది, మాకు సిగ్గు అంటాడు ఆయన. సిగ్గు తగి ఉంది ప్రభా, నిజమే. ఆయన కంఫర్ట్ జోన్ లోకి రాజు తర్వాత ఒక ఉన్నతమైన స్థితిలో వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎక్కడ మర్చిపోకుండా ఆయన ప్రజల కోసం ఎంత ఏడుస్తున్నాడు చూడండి. మాకు సిగ్గు తగి ఉంది ప్రభా ఇదంతా కూడా. అవును ప్రభా, ఎందుకు 70 సంవత్సరాలు గడిచిన తర్వాత నేను మీకు విడుదలిస్తానని ప్రవక్తల ద్వారా ప్రభు ముందుగానే వాగ్దానం ఇచ్చారు. ఆ ప్రవక్తల గ్రంథాన్ని ధ్యానించి చదివి ప్రార్థన చేసి ఎప్పుడైతే ఆ విధంగా అడితే ప్రభు అప్పుడు ఆయనకు వాక్యాల ద్వారా, ప్రవచనాల ద్వారా, ప్రవక్తల ద్వారా నేను మరొకసారి మీ శేషము ఏదైతే ఉందో, ద లెఫ్ట్ ఓవర్ రెమినెంట్, నేను దాన్ని జాగ్రత్తగా తీసుకొస్తాను. ఇజ్రాయేల్ను పోగు చేయవాడు ఆయనే. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇజ్రాయేలు రక్షణ తృణీకరించారు కాబట్టి, యేసయ్యని తృణీకరించారు కాబట్టి మెస్సయ్య ఈయన కాదు, దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన పరమ తండ్రి అయిన దేవుడు అని ఆయన కుమారుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా, చచ్చా మీరు చెప్తుంది తప్పుడు బోధ అని తృణీకరించారు కాబట్టి మీకు నాకు రక్షణ వచ్చింది, విడుదల వచ్చింది. వాళ్ళు తృణీకరణే మనకి రక్షణ కలగజేస్తే, జీవాన్ని కలగజేస్తే, వాళ్ళ యొక్క అంగీకారము మరీ సమృద్ధి అయిన జీవాన్ని మనకు కలగజేస్తుందని పౌలు గారు మాట్లాడతారు. కాబట్టి దేవుడు ఆ 70 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా వాళ్ళని ఆదరించారు. ప్రేమలో ఆదరణ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రభువుని అడుగుదాం. ప్రభా, మా జీవితాల్లో మీకు అంగీకారమైన ప్రేమ, నాకు నచ్చితే ఒకలాగా, నచ్చకపోతే ఒకలాగా, నా ఫీలింగ్ని బట్టి, నా పరిస్థితులు బట్టి, నా కంఫర్ట్ని బట్టి, ఇది కాదు ప్రభా, సేవకుడి కింద దైవికమైన ప్రేమ నేను కలిగి ఉండడానికి సహాయం దయచాను, సంఘం కింద దైవికమైన ప్రేమను కలిగి ఉండడానికి కృప చూపించాను.
ఈ ప్రేమ మాటల్లోని కనపరిచేది కాదు, క్రియల్లో కనపరిచేది. ప్రభా, క్రియల రూపంగా ప్రేమలో మేము ఫెయిల్ అయిపోతున్నాం ప్రభా, మమ్మల్ని క్షమించండి. మీ రక్తం చేత మమ్మల్ని కడిగి పవిత్రపరిచి దైవికమైన ప్రేమ చేత నింపండి. దైవికమైన ప్రేమ చేత మమ్మల్ని నింపండి. తన సహోదరుని కోసం ప్రాణం పెట్టువాడు. ఇందులోనే ప్రేమ ఉందంటది వాక్యం. ప్రాణం పెట్టినంత ఎందుకు ప్రాణం పెట్టాలి? యేసు ప్రభు వారి కోసం. ఆ వ్యక్తి రక్షింపడాలి, ప్రాణం పెట్టేయాలి ప్రభా. అవును, ఆ వ్యక్తి పట్టబడితే కొన్ని వందల వేల లక్షల మంది పట్టబడతారు. అంటే ప్రాణం పెట్టినంత ప్రేమించగలిగిన వ్యక్తుల కింద మీరు నేను మారామా? అంత మారలేకపోతున్నాం మనం. ఎంతో మంది ప్రాణాలు పెట్టారు, ఎంతో మంది రక్తాన్ని చెందించారు, ఎంతో మంది భార్యలు కోల్పోయారు, భర్తలు కోల్పోయారు. మిషనరీల కింద భారతదేశం వచ్చిన తర్వాత వాళ్ళకి సన్మానం ఏం జరగలేదు, అవమానమే. వాళ్ళ జీవితాలు నాశనమే, జబ్బులతో చచ్చిపోయారు. కొంతమంది మానభంగం చేయబడ్డారు వాళ్ళ కళ్ళెదురుగా. ఏంటి అంటే దేవుని ప్రేమ. దేవుని ప్రేమను బట్టి భారతదేశం వచ్చి సువార్త ప్రకటించి ఈ స్కూల్స్ని, ఈ యొక్క పరిస్థితులన్నిటిని కూడాను ఈ ప్రింటింగ్ ప్రెస్ కానీ విలియం కేరీ గారి ద్వారా ఈ స్కూల్సే కానీ ఉన్నతమైన చదువే కానీ ఆడపిల్లలందరూ కూడా చదవాలి అని ఒక విషయాన్ని తీసుకొచ్చారు ఆయన. దైవ సేవకులు ఎంత సమర్పించుకున్నారు, అప్పగించుకున్నారు, దైవుని యొక్క ప్రేమను కనపరిచారు. వాళ్ళకి ఏంటి అంత అవసరం? వాళ్ళ భార్యలు బిడ్డలు కోల్పోయారు. ఎందుకు? దేవుని ప్రేమను బట్టి. దేవుడు అందరిని ఒకలాగా దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనని అనుగ్రహించాను. అని తెలుసు యేసు ప్రభువుని చంపేస్తామని, బలియాగం జరగాలని తెలుసు తండ్రికి. తెలిసే ఆయన కుమారుని యేసుక్రీస్తు వారిని పంపించారు. వాక్య స్వరూపమైన దేవుడు మన మధ్య నివాసం ఉన్నారు. మనలాగా జీవించారు. 33.5 సంవత్సరాలు చనిపోయారు, తిరిగి లేపబడ్డారు, ఆరోహణం అయిపోయారు. రెండో రాకడలో తిరిగి వస్తారు. అప్పటికి మనకున్న నీతిని, మనకున్న భక్తిని, పరిశుద్ధతను, రక్షణను, వాక్యాన్ని, మనకి ఇచ్చిన దైవికమైన ప్రేమను మీరు నేను కలిగి ఉండి ముందు కొనసాగించగలిగితే మన రాకడ, ఆయన రాకడ ఎప్పుడో తెలియదు, మన పోకడ ఎప్పుడో తెలియదు. ఆ రీతిలోని ప్రభువా నన్ను సిద్ధపరచని ప్రభు అని అడగాలి. సిద్ధపరచండి ప్రభా. ఎవరు ఏ విధంగా ఏ సమయంలో ప్రభు పిలుచుకుంటారో మనకు తెలియదు. సిద్ధపరచండి ప్రభా. ప్రేమ లేకుండా, క్షమాపణ లేకుండా దేవుని ప్రార్థన చేయాలి. ప్రభు ప్రార్థన అంగీకరించరు. నీ బలి అర్పిస్తున్నప్పుడు, దేవునికి తగిన రీతిలోనే ఆరాధన జరిగిస్తున్నప్పుడు అసమాధానం కలిగి ఉన్నట్లయితే వారితో సమాధానం కలిగి రమ్మంటుంది వాక్యం. కుటుంబమైనా, సంఘమైనా, బయటన ఎవరితో అయినా అసమాధానం మీకు నాకు ఉండడానికి వీల్లేదు. ఇంకో వాక్యం అంటది, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో ప్రేమని ఆయన ప్రోక్షించారట. ప్రేమ ఎందుకు రాదు అంటే పరిశుద్ధాత్మ లేదు కాబట్టి. ఆత్మ వస్తే ఆయన ప్రేమను హృదయంలోని ఆయన ప్రోక్షిస్తే మన హృదయాల్లో, అప్పుడు అందరూ ఒకేలాగా మనకు కనబడతారు. ప్రేమిస్తూ, క్షమిస్తాం, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో దైవికంగా మాట్లాడి వాళ్ళకి సలహా ఇస్తూ తగిన రీతిలో దైవికంగా నడవమని అందరినీ ఒకలాగా డీల్ చేస్తాం. కానీ లోక సంబంధమైన ప్రేమ అలా ఉండదు. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్తో, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్, వీళ్ళిద్దరే లోకంలోని అలా ఉన్నట్లు మన జీవితంలో అలా ఉండడానికి వీల్లేదు. నాకు ఇష్టమైన వ్యక్తితోనే నేను ఉంటాను, నాకు ఇష్టమైన వ్యక్తితోనే మాట్లాడతాను, అది ప్రేమ కాదండి. దైవికమైన ప్రేమ తప్పనిసరిగా అందరినీ ప్రేమిస్తూ సువార్త ప్రకటిస్తూ దైవికమైన ప్రేమను కనపరుస్తూ ముందుకు వెళ్ళాలి మనం. అప్పుడే మన ప్రార్థన అంగీకరిస్తారు. ఎందుకు ప్రార్థనలు వెళ్ళో దేవుడి సన్నిధికి? ఎందుకు దేవుడు ప్రార్థనకి చెవియొగ్గడు? ఎందుకు దేవుడు తగిన రీతిలోనే మనకి జవాబు ఇవ్వడు, మాట్లాడంటే ఇది కూడా ఒక విషయం. దైవికంగా మీరు నేను ప్రేమించలేకపోతున్నాం మేము. ప్రభుని అడుగుదాం, దైవికమైన ప్రేమ ప్రేమించడానికి కావాల్సిన స్థితి నాకు కలగజేయండి. పరిశుద్ధాత్మ ద్వారా నా హృదయంలో మీ ప్రేమని ప్రోక్షించండి ప్రభా. దేవా, పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లయితే నా పరిశుద్ధాత్మ నా నుంచి తీసివేయకండి ప్రభా. కృప చూపించండి, కార్యాలు జరిగించండి ప్రభా. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది అంటది రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనములు.
ప్రభా మీ ఆత్మచేతన నింపండి. ఆత్మకార్యాలు ఎన్నో చేస్తారండి. ఆత్మచేత నింపడి, ఆత్మలో నడిపింపడే పరిశుద్ధాత్మ శక్తితో బలంతో ముందుకు వెళ్ళాలి. మనం మర్చిపోవాలి, దేవుడు మనల్ని మర్చిపోయారు, మన యొక్క పాపం మర్చిపోయారు, మన శాపాలు మర్చిపోయారు, ఆయన మనం చేసిన తప్పులు మర్చిపోయారు, అవిధేయత మర్చిపోయారు. సరే, రక్తం చేత కడగబడ్డ పక్క తీసే, పాతవన్నీ గతించిన, సమస్తము నూతనమాయను. ఇప్పుడు నా కోసం వెయిట్ చేస్తా, నేను ప్రాణం పెట్టాను కదా, ఎంతవరకు ముందుకు వెళ్తావు? మనం సిద్ధపడాలండి. ప్రార్థనలో, వాక్యములో, ఉపవాసంలో, తగిరీదులోని ప్రభు కోసం ఏం చేయాలని ఆలోచనతో సేవకు వచ్చామంటే ఏదో అని కాదు, ప్రభు నమ్ముకున్నావు అంటే ఏదో అని కాదు. స్వార్థంగా నువ్వు నాకు ఇటిస్తావు ప్రభా, నువ్వు ఇది నాకు చేస్తే నేను నీకు చేస్తాను. ఇది బిజినెస్. లోకంలో నువ్వు డీల్ చేస్తే బాగుంటుంది, దేవుడితో నువ్వు వీలవుతుంది. ప్రభు ఎప్పుడో మీకోసం, నా కోసం ఆయన యొక్క జీవితాన్ని, రక్తాన్ని కూడా సైతం పెట్టేశారు. ఇప్పుడు అన్ని ఇస్తున్నవి చాలా తక్కువ ఆయన ప్రాణంతో కంపేర్ చేస్తే. ఇస్తారు అవన్నీ కూడా, మీకు నాకు ఎప్పుడు ఇవ్వాలి. కానీ ఇంతకీ నువ్వు నేనేం చేస్తున్నాం ప్రభు కోసం? ఆయన వాడుకొని వదిలేస్తున్నావా? ఉండకూడదు, అలాగే మనం ఉండకూడదు. ఆ తల్లిదండ్రులు పెద్ద అయిన తర్వాత, పిల్లల్ని పెద్ద చేసిన తర్వాత ఆ తల్లిదండ్రులు బయటను పడివేసి, లేకపోతే ఇక ఓల్డేజ్ హోమ్లు పడేస్తే దానికి అర్థం ఏంటి? వాళ్ళు వాడుకొని వదిలిస్తారు తల్లిదండ్రులని. వాళ్ళ జీవితాల్లో శాపము పోదు, పాపము పోదు, నాశనమే వాళ్ళ యొక్క అంతము. నాశనమే. అలా ఉండడానికి వీల్లేదు. అదే దేవుడిని వాడుకొని వదిలేస్తే అదంత ఘోరమైన పరిస్థితి అండి అసలు. అయినా దేవుడు మనల్ని క్షమిస్తూ, ప్రేమిస్తూ, అవకాశం ఇస్తూ, మనం ముందుకు పెడుతూ, ఆశీర్వదిస్తూ, నా కుమార్తె బలహీన పడిపోద్ది, నా కుమారుడు బలహీన పడిపోతాడు, అవకాశం ఇవ్వాలి, నిత్యరాజ్యంలో ప్రవేశింపజేయాలి, అమ్మో కృంగిపోతున్నాడు, ప్రేమ చేత నేను ఆదరించాలి, హెచ్చరించాలి, సరిదిద్ది వాళ్ళని ముందుకు పట్టుకురావాలి అని ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తూ, ప్రసంగాల ద్వారా, దర్శనాల ద్వారా, ప్రార్థనలోని వాక్యం చదువుతున్నప్పుడు, సేవకుల ద్వారా, ఎవరో పరిస్థితుల ద్వారా ఎప్పటికప్పుడు ఆయన ప్రేమను కనపరుస్తున్నారు, మనకు అర్థం అవ్వట్లేదు. ప్రభు నడుదాం, ప్రభు చూపించండి, అని పరిశుద్ధపరిచి పవిత్రపరచండి, మీరే తోడు నడిపించండి ప్రభు. ఒకరోజు చిన్న ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసి ముగించుకుందాం.